అందరికీ నమస్తే. జూబ్లీస్ ఎలక్షన్ ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఫుల్ వైరల్ అయిపోయినాయి. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చా అని మాట్లాడుతున్న చాలామంది ఉన్నారు. జనం కూడా ఏందినా ఒక ఉప ఎన్నిక గెలుస్తామో ఓడిపోతామో రేపు ఎలక్షను తర్వాత తెలుస్తుంది. కానీ ఇంకా ప్రతిపక్ష పార్టీ నేత మీద చిల్లర కామెంట్లు చేయడం, ఈ తర్వాత ముస్లింల మీద విషయంలో మాట్లాడడం, ఇంకా చాలా విషయాలు. అసలు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నానుకుంటున్నాడా, లేకపోతే ఇంకా నేను అధికారంలో లేను అనుకుంటున్నాడా? ఒక గవర్నమెంట్ ఒక 2 ఇయర్స్ అయింది. ఈ 2 ఇయర్స్లో మనం ఏం చేసినాం, లేకపోతే నెక్స్ట్ 3 ఇయర్స్ ఏం చేస్తాం, లేకపోతే పనులు ఎక్కడ దాకా వచ్చినాయి, అసలు జూబ్లీస్లో గెలిపిస్తే ఏంటి ప్లాన్, అది చెప్పాలి గవర్నమెంట్ అధినేతగా. అసలు ఒక ముఖ్యమంత్రి 6 రోడ్ షోలు, ఒక బైక్ ర్యాలీ పెట్టుకోవడమే ఒక విచిత్రమైన విషయం. ఇప్పటిదాకా చరిత్రల ఏ ఉప ఎన్నికకు ముఖ్యమంత్రి పోయి బైక్ ర్యాలీ తీయలే. ఏ ముఖ్యమంత్రి డివిజన్ గల్లీ పోయి ప్రచారం చేయలే. అసలు ఓడిపోతామన్న రిపోర్ట్ ఉన్నా లాస్ట్ మినిట్ వరకు అది బ్యాలెన్స్ చేయాలి. ముఖ్యమంత్రి అయినా లీడర్స్ ఎవరైనా సరే లాస్ట్ మినిట్ వరకు గెలుస్తామని హోప్తోనే ఉండాలి. అంతేగాని సర్వేలన్నీ నెగిటివ్ వస్తున్నాయని చెప్పి ఫుల్ ఫ్రస్ట్రేటెడ్ అయిపోయి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే అది రియాక్షన్ అట్లే ఉంటుంది. నమ్మకం పోయింది. ఒకటైతే నిజం, రాష్ట్ర వ్యాప్తంగా జనం ఎట్లయితే హోప్ పోయిందో గవర్నమెంట్ పైన, జూబ్లీహిల్స్లో ఉన్న జనాలకు కూడా హోప్ పోయింది. వాళ్ళు ఇదే చేస్తారు అనేది లేదు. కానీ నమ్మించాలి, తప్పదు కదా. జనాలను నమ్మించనీకే అనేది అని చెప్పాలి కదా. అసలు వీళ్ళ దగ్గర ఎజెండానే లేదు. వీళ్ళు చూపించనికే లేదు, చెప్పనికే లేదు, ఆశలు కల్పించనికే లేదు, భరోసా ఇవ్వడానికి కూడా ఏం లేదు వీళ్ళ దగ్గర. అట్లే అనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి చెప్తే మస్తు చెప్పొచ్చు, మీకు అది చేస్తా ఇది చేస్తా, మీకు రోడ్లు మొత్తం బంగారం పూస్తాను కూడా చెప్పొచ్చు. నమ్మితే లేకపోతే లేదు జనం. కానీ అవన్నీ వదిలేసి ఈ పిచ్చి కామెంట్లు చేయడంతోన ఈ ఓడిపోతున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు అనే ఒక సంకేతం వస్తుంది బయటికి. కాంగ్రెస్ క్యాడర్ పనిచేస్తలేదు, వాళ్ళే ఇంకా మా అంతా అయిపోయినట్టుంది కథ అనే కాడికి వచ్చేసింది. సరే చూద్దాం ఆయన ఏం మాట్లాడిండో, అన్నిటికీ మనం మీకు వినిపిస్తా. అంతకన్నా ముందు షేర్ చేయండి. ఇది ఒక జూబ్లీస్ ఎన్నికనే కావచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా జనాలకు తెలిసిన అవసరం ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఒక స్పీచ్ వినండి. ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో పాడు ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నారు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆయన ఎవరి కోసం మాట్లాడుతుందో తెలుస్తలేదు, కానీ జనం నుంచి కూడా రెస్పాన్స్ లేదు. అంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లాంటి మాటలు మాట్లాడితే అందరికీ వినసొంపుగా అనిపించింది. ఓహో చూసినావా ఎట్లా మాట్లాడుతున్నాం, మస్తు మాట్లాడుతున్నాం మా లీడర్ అని. కానీ ఇప్పుడు వినసొంపుగా కాదు, వినకంపుగా అయిపోయింది. కింద ఉన్న కార్యకర్తలు, వచ్చిన జనం, ఎవరో వచ్చిన జనమో తెచ్చిన జనమో, వాళ్ళు కూడా రెస్పాన్స్ లేదు. అట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నేత మీద? విమర్శకు విమర్శ ఉండాలి, లేకపోతే ఆరోపణకు ఆరోపణ ఉండాలి. ఆయన మొత్తం కేటీఆర్ మొత్తం రోడ్ల నిండా వీడియోలు పెట్టి చూపిస్తున్నాడు. మీరుగో ఇట్లా రేవంత్ రెడ్డి ఇది మాట్లాడండి, ఇది చేసిండు, హైడ్రా తీసుకొచ్చి ఇంట్లో కొట్టి ఇంతమంది జనాలను రోడ్డు మీద పడేసిండు, ఇవన్నీ చూపిస్తున్నాడు. ఆయన ఫెయిల్యూర్స్, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్. రేవంత్ రెడ్డి అట్లాంటి స్క్రీన్లు పెట్టి చూపించడానికి ఏం లేదు, అది ప్రాబ్లం. రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికి ఒక ఐకానిక్ పాయింట్ ఏం లేదు, ఐకానిక్ పాయింట్ లేనే లేదు. ఏమన్నా నవీన్ యాదవ్కు ఆడేమన్నా ప్లస్ అవుతుందేమో ఇక్కడ అనుకునే మూమెంట్లో రేవంత్ రెడ్డి పోయి మరింత మైనస్ చేస్తున్నాడు అన్నట్లుగా కనిపిస్తుంది వాతావరణం. ఆయనతో 4 ఓట్లు రాకుండా చేసేటట్టున్నాడు. మొదలే ఆయన మీద ఒక ప్రచారం ఉంది, రేవంత్ రెడ్డి ఏడో ప్రచారం చేస్తే ఆడ అవుట్ కాంగ్రెస్. అట్లాంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పుకోవడానికి ఒకటిగో నేను ఇది కట్టిన జూబ్లీహిల్స్లో చెప్పుకోనికి ఏం లేదు. స్క్రీన్లు పెడితే 3 రంగుల జెండా పాట పెట్టి వినిపించాల్సిందే తప్ప చెప్పడానికి ఏం కనిపిస్తలేదు. చెత్త జిహెచ్ఎంసీ చెత్త అనేది ఎప్పటికప్పుడు ఉడుస్తూనే ఉండాలి. రోజు ఉడసాలి, రోజు తప్పించి రోజు చూడాలి, వారానికి 3 రోజులు ఉడవాలి. మన ఇల్లు లాగానే రోడ్లు కూడా మనకు తెలియదా? ఎప్పుడో వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాల క్రితం చెత్త ఉన్నదంట. అప్పుడు హైదరాబాద్కు బెస్ట్ అవార్డు వచ్చింది, వీళ్ళకి తెలియదేమో. వాళ్ళు అప్పుడు బాగాలేకపోతే అప్పుడే జనం ఓడించేవాళ్ళు కదా. తర్వాత ఎలక్షన్ జరిగింది కదా, 2023లో జరిగింది కదా ఎలక్షన్, అప్పుడే ఓడించేవాళ్ళు ఎమ్మెల్యేని. ఇప్పుడు చెత్త ఉంది అక్కడ, మొత్తం చెత్త. హైదరాబాద్ మొత్తం అట్లే ఉంది. ఒక జూబ్లీహిల్స్లో కాదు, ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఆడ మాట్లాడుతున్నారు, కానీ హైదరాబాద్ మొత్తం చెత్త ఎత్తుతో లేడు, రోడ్లు ఊడ్చేతో లేడు, చెత్త ఎత్తుకపోతే వస్తలేరు. దానికి ఎవరు ఫెయిల్యూర్? మీరు మున్సిపల్ మినిస్టర్, ఇక మీరు కూడా చెత్త మినిస్టరే. అట్లా మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చా? 2 ఏళ్ళు చెప్పడానికి ఏం లేదు అసలు. ఒక ల్యాండ్ మార్క్ ఇగో రేవంత్ అన్న చేసింది ఇది.
ఏమున్నది ఏముంది బాలరాజు అంటే ఏం లేదు బాలరాజు అనే కాడికి వచ్చింది కథ. ఇంకా ఇక చాలా మాట్లాడుతున్నారు. ఒకటి ముస్లిమ్స్ మీద మాట్లాడిన ఒకసారి వినండి అది కూడా. मुसलमान है, कांग्रेस है तो आपकी इज्जत है, जब कांग्रेस नहीं है अब कुछ नहीं है. కాంగ్రెస్ ఉంటేనే ముస్లిమ్స్కి ఇజ్జత్ ఉంటుంది, లేకపోతే అసలు ముస్లిమ్సే లేరు అన్నట్టు మాట్లాడుతుంటే. ఇప్పుడు నిజాం కాలం నుంచి ముస్లిమ్స్ ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి పరిపాలన మీద ముస్లిమ్స్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు వాళ్ళే ఉంటారు హైదరాబాద్లో. వాళ్ళే రోడ్డు మీద పడ్డారు, వాళ్ళే నక్కో అంటున్నారు. ఇప్పుడు అజారుద్దీన్ చేసుకుంటే వీళ్ళకి ప్లస్ అవుతుందేమో అనుకుంటే మైనస్ అయింది. అది ఎట్లా మైనస్ అయింది వాళ్ళకి సర్వేలో అర్థమవుతుంది. ఇక అజారుద్దీన్తో కాదనే ఆ ఎంఐఎం వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం వస్తలేరు. లాస్ట్కి ఒక ఎమ్మెల్సీని పంపించిండ్రు. అయ్యేది పని కాదు అది. అక్బరుద్దీన్ అసదుద్దీన్ వస్తే కూడా ఈయన లేరాడు ముస్లిమ్స్. ఆ ముస్లిం ఓట్లు ఎటు షేర్ అయితే 50% ఉన్నారు అటు ఇటు. వీళ్ళకు అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడంతోన ముస్లిమ్స్ ఏమో నమ్ముతలేరు, ఏదో ఎలక్షన్ మందం ఇచ్చిర్రు అనే దానిలో ఉన్నారు చాలామంది. ఇంకో మైనస్ కూడా అవుతుంది వీళ్ళకు. ఇప్పుడు పొద్దుగా లేస్తే వీళ్ళు అజారుద్దీన్కి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడంతోన ముస్లిం ఓట్ల కోసం ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చేటేమో ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎలక్షన్ వారం రోజులు నాకు ఇస్తే ఏమనుకుంటారు ముస్లిమ్స్? అసలు వాళ్ళకి రంజాన్ తోఫా కూడా ఎత్తేసిరట. మొన్న ఆటోలు వస్తుంటే చెప్తుండే ఆయన. కనీసం మాకు బట్టలను ఇస్తుండ్రు, బట్టలు కూడా తీసేసుకుంటారు రేవంత్ రెడ్డి. మా బట్టలు కూడా ఇస్తలేడని చెప్పిండు ఆయన ఆటో డ్రైవర్. రంజాన్ తోఫా ఇప్పుడు ఏంటంటే ముస్లిం ఓట్ల కోసం మాట్లాడుతుండే ఆయన. కానీ ఈ ముస్లిం ఓట్ల కోసం ఇట్లా డైరెక్ట్గా మాట్లాడితే ఏమవుతుందంటే బీజేపీ కార్యకర్తలు బీజేపీకి వేస్తారు, కానీ బీజేపీ సింపథైజర్స్ ఉంటారు, లేకపోతే కొంత హిందూ బెల్ట్ ఎఫెక్ట్ అయ్యే హిందూ బెల్ట్ ఒక 10%, 15% వాళ్ళు యాక్చువల్గా బీజేపీకి వేయాలి. రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది కాబట్టి అంటే బీజేపీ గెలిచే అవకాశం లేదు కాబట్టి ఈ సింపథైజర్సు లేకపోతే న్యూట్రల్ ఓట్స్ అవి బీఆర్ఎస్కు ప్లేస్ అవుతున్నాయి. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడంతోన ముస్లిమ్స్లోనేమో చేంజ్ లేదు, హిందువుల్లో చేంజ్ వస్తుంది. హిందువులు ఒక 10 to 15% వాళ్ళు బీజేపీకి వేసే వాళ్ళు గట్టిగా ఉంటే బీజేపీ నామినేట్ అయిపోయింది అక్కడ. బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు గవర్నమెంట్ మీద మాట్లాడుతున్నారు ఏమన్నా, వాళ్ళు బీఆర్ఎస్ మీద మాట్లాడుతున్నారు. ఒక ప్రతిపక్షము ఇంకో ప్రతిపక్షం మీద మాట్లాడితే జనం నమ్ముతారా? నమ్మరు కదా. అక్కడ అది పోయింది అది. కాబట్టి ఆ సింపథైజ్ ఓట్లు లేకపోతే న్యూట్రల్ ఓట్లు బీఆర్ఎస్కు 10 to 12%, 15% ఫెచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అది ఫ్రస్ట్రేషన్ అంతా కూడా, ఆయన ఓడిపోతా అనే ఒక ఫ్రస్ట్రేషన్. హైడ్రా ఎఫెక్ట్ కూడా బాగున్నది. హైడ్రాలో ఆడున్న మొత్తం బస్తీలే, 80% బస్తీలు ఉంటాయి. అక్కడ ఎన్నో దగ్గర గవర్నమెంట్ జాగాలనో లేకపోతే ఆన్నో ఇన్నో వాళ్ళతో వీళ్ళ దగ్గర అమ్మిన 2 లక్షలు 3 లక్షలకు అమ్మితే జాగాలు కొని కట్టుకున్నారు ఇల్లు. ఇప్పుడు వాళ్ళందరూ ఈడ ఓడిపోతే ఇక హైడ్రా అనేది ఉండదు అని నమ్ముతున్నారు అక్కడ జనం. హైడ్రా అనేది ఉండదు, అప్పుడు మాత్రం రారు, లేకపోతే రేపు నాడు మా ఇంటికి ఓడగొడతాడు. భయం ఉంది వాళ్ళకి. ఈ ఓడగొడితే దరిద్రం పోతే, లేకపోతే ఉన్నాడు మా ఇంటికి కూడా వస్తారు వీళ్ళకి టైం ఇస్తే. ఇది ఓడిపోతే జూబ్లీస్లో ఓడిపోతే ఇంకా హైడ్రా ఉండదు అని బలంగా నమ్ముతున్నారు అక్కడ ఉన్న చాలామంది ముస్లిమ్స్, హిందువులు అందరూ బస్తీలో ఉండే వాళ్ళందరూ కూడా. ఆ ఎఫెక్ట్ కూడా ఉంది. ఒకసారి ఇది కూడా వినండి, పొలిటికల్ స్టేట్మెంట్. ఇది కూడా ముస్లిం ఓట్ల కోసమే మాట్లాడండి. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ రాష్ట్రంలో పర్యటనకు వచ్చినప్పుడల్లా కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎం గా మారింది, 1,00,000 కోట్లు కొల్లగొట్టిందని ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా మీరు ఎన్నోసార్లు ఈ రాష్ట్రంలో మాట్లాడారు. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూలడం 3 ఏళ్లలో జరిగిపోయింది. మేము కాళేశ్వరం మీద సిబిఐకి లేఖ రాసినాం, కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టి అరెస్ట్ చేస్తలేరు. గవర్నర్కి ఇచ్చినాం, కేటీఆర్ అరెస్ట్ చేసిన అవకాశం అని గవర్నర్ పర్మిషన్ ఇస్తలేడు. అసలు వీళ్ళ దగ్గర ఇప్పటిదాకా ఒక ఆధారం ఉన్నట్టు ఎవరికి ఇవ్వలేదు. ఆ కమిషన్కు ఒక ఆధారం ఇవ్వలేదు, సిబిఐకి కూడా ఆధారం ఇవ్వాల్సింది వీళ్ళే. కనీసం 1,00,000 కోట్లు కాదు, 1,00,000 రూపాయల ఆధారం అన్న ఇస్తే సిబిఐ కేసు ఫైల్ చేస్తుంది. అసలు ఆధారాలే ఇవ్వండి. మీరు ఉత్తగా మాట్లాడుతున్నారు. ఉత్తగా పేపర్లో వచ్చిన వార్తలు, మీరు మాట్లాడితే వచ్చిన పేపర్లో వార్తలు వస్తే అది నిజమైపోతుందా? మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు జనాలు నమ్మించగలిగినరు, కానీ ఇప్పుడు నమ్ముతలేరు జనం. ఎందుకంటే అధికారం మీ చేతిలోనే ఉంది, మొత్తం ఫైల్స్ మీ చేతుల్లోనే ఉన్నాయి. ఆ ఆధారాలు ఏమైనా ఉంటే తీసి ప్రజల ముందు పెట్టవచ్చు, ప్రజాకోర్టులో పెట్టవచ్చు, లేకపోతే సిబిఐకి ఇవ్వచ్చు. ఎవరికి ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఏం చేయాలి? సిబిఐ వచ్చి తిరిగిపోవాలి, హైదరాబాద్కి వచ్చి ఆ మసీదు ఈ మసీదు తిరిగిపోవాలన్నా, లేకపోతే ఏమన్నా ట్యాంక్ బండ్కి వచ్చి ఎంజాయ్ చేసిపోవాలన్నా? అసలు ఆధారాలే ఇవ్వలే. వీళ్ళు వేసుకున్న సొంత కమిషన్కే ఇవ్వలే కదా, పీసీ ఘోష్ కమిషన్కే వీళ్ళు ఆధారాలు ఇవ్వలేదు. కిషన్ రెడ్డి అరెస్ట్ చేసేది సిబిఐ అరెస్ట్ చేస్తుంది. మీరు సిబిఐకి ఇవ్వండి, కిషన్ రెడ్డికి కాదు. మెయిన్ ప్రాబ్లం ఏడొచ్చింది, రేవంత్ రెడ్డి అంత ఫ్రస్ట్రేషన్ గురి కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మినిస్టర్లు పనిచేస్తలేరు, క్యాడర్ పనిచేస్తలేదు. ఈయన క్యాబినెట్లో ఈయన వంగ 14 మంది ఉంటారు కదా,
ఈ 14 మందిలో 11 మంది కాంగ్రెస్ జూబ్లీస్లో ఓడిపోవాలని కోరుకుంటున్నారు. 11 మంది మంత్రులు ఇక ఓడి పీక్తేనే రేవంత్ రెడ్డి సెట్ అవుతాడో, లేకపోతే రేవంత్ రెడ్డి పదవి పీక్తుంది అని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. క్యాడర్ కూడా పనిచేస్తలేదు. మాకేమొచ్చింది, ఈ 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చి మాకేమైనా చేసి పెట్టిందా, మొత్తం రేవంత్ రెడ్డి వాళ్ళ మనుషులు వాళ్ళు చేసుకున్నారు తప్ప మాకేమైనా చేసినరా అని కార్యకర్తలు కేడర్ కూడా పనిచేస్తలేదు. ఎమ్మెల్యేలు వచ్చి పనిచేస్తుండ్రా? ఎమ్మెల్యేలు వచ్చి పనిచేస్తలేరు. మరి ఇప్పుడు బాగలేనప్పుడు ఎక్కడ బాగలేదో ఆ గ్రౌండ్ బాగా చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఈ చెత్త తిట్లతో వచ్చేదేమున్నది? జనం యాక్సెప్ట్ చేస్తారు? అసలు ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒక కాన్స్టిట్యున్సీకి, అసలు జూబ్లీహిల్స్కు 6 సార్లు ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇప్పటిదాకా ఒక్క హామీ అయినా కరెక్ట్ హామీ, జనాలు నమ్మగలిగే హామీ ఇచ్చినరా గవర్నమెంట్? లేకపోతే ఒక్కటన్నా ఇగో ఈ పని చేసినాం మేము, సగము లాగింది, లేకపోతే ఇప్పుడే స్టార్ట్ చేసినాం చేస్తామని చెప్పినరా ఎవరన్నా? మంత్రులకే ఏం పొద్దుపోక పని లేక ట్రాన్స్ఫార్మర్లకు, కరెంటు పోల్లకు శంకుస్థాపన చేస్తున్నారు జూబ్లీహిల్స్లో. మొన్నటిదాకా వేసారు కోడ్ వచ్చే వరకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు వింటే అసలు ఈ ఎలక్షన్ల కాంగ్రెస్ పోతే అసలు రేవంత్ రెడ్డి సీఎం పదవి ఉంటుందా ఉండదా అని బయట జరుగుతున్న చర్చకు ఇది ఒక బేస్ లాగా కనిపిస్తుంది. అంటే అంత ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు. ఒక బీఆర్ఎస్ ఓడిపోలేదా? దుబ్బాకలు ఓడిపోయింది, ఇక్కడ ఓడిపోలేదా? హుజరాబాద్లో ఓడిపోలేదా? ఉప ఎన్నిక పోతుంది. ఇక్కడ ఎంత కష్టపడ్డారు మునుగోళ్ళ గెలవనికే రాజగోపాల్ రెడ్డి మీద. ఆయన దానికే అంతే అంటారు. వీళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తే రేవంత్ రెడ్డి ఒక్కడే ఫ్రస్ట్రేట్, మినిస్టర్లు ఎవ్వరు వాళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారు. ఈయన ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు అంటే ఈయన దీంతోన జూబ్లీహిల్స్తోన ఈయన కథం అవుతాం అని అనుకుంటున్నాడేమో అనిపిస్తుంది. జనమంతా అదే మాట్లాడుకునే పరిస్థితి వచ్చేసింది. ఎనీవే, మీరు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, రేవంత్ రెడ్డి ప్రచార శైలి మీద ఒక రాజకీయ నాయకుడు ఇట్లా మాట్లాడవచ్చా? ఒక ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి కాదు, సీఎం రేవంత్ రెడ్డి. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఆయన కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.